థ్యాంక్ యూ చరణ్. ఏంటలా చూస్తున్నావు? తీయు. హే, ఏమైంది? బ్యాగ్ ఎందుకలా పదే పదే కింద పడేస్తున్నావు? ఏ ఊరలో బుక్స్ కింద పడిపోతే తీసిస్తున్నారు, నా బ్యాగ్ తీసివరా? ఓహో, ఈ ఏడుపు ఆ అమ్మాయి బుక్స్ తీసిచ్చినందుక? మరి అందుకే. ఏ తన చేతులు లేవా? తను తీసుకోలేదా? బుక్ పడగానే ఓ తీసి అందించేస్తున్నావు. అసలు ఎలా ఆలోచిస్తారే మీ ఆడాళ్ళు? మీ చిన్నలు కరెక్ట్ గా ఉంటే మా ఆలోచనలు కూడా కరెక్ట్ గానే ఉంటాయి. హాయ్ రా. ఏంట్రా ఏదో గొడవ పడుతున్నట్టున్నారు? గిల్లి కజ్జాలు అనుకుంటారా? అవునరా, కొత్త జంట కదా, కొత్తగా పెళ్ళైన వాళ్ళ మధ్య ఇలాంటివి ఉండాలి, ఉంటేనే హ్యాపీ. అవును, ఆ హ్యాపీనెస్ వాళ్ళ మొహాల్లో కొట్టొచ్చినట్టు కనబడుతుంది. హ్యాపీనెస్ నా మొహంలో అంత బాగా కనపడుతుందారా నీకు? అవునరా, ఇప్పుడు మీరిద్దరూ వస్తున్నారు ఓకే, మరి నెక్స్ట్ జనరేషన్ ప్లానింగ్ ఏంటి? అంటే అంటే ఏముందిరా, పిల్లలు. పిల్లలా? అవునన్నయ్య, నెక్స్ట్ జనరేషన్ అంటే పిల్లలే కదా, వాళ్ళ గురించే వాళ్ళు అడుగుతున్నారు. మేము కూడా మంచి రోజు చూసి ప్లానింగ్ మొదలు పెట్టాలి. ఏం అక్షిత? ఏయ్, నువ్వు నోర్మై. ఇదిగో, ముందు నువ్వు సిగ్గుపడ్డం ఆపు. నువ్వు పక్కనుంటే ఎప్పుడు కామెంట్లు ఎదురవుతూనే ఉంటాయి. ఛీ, పదవదునా? పల్లవి, అమ్మా, ఏంటి చరణ్ విసుక్కుంటున్నాడు? అలవాటే కదమ్మా. లేదు, నువ్వెప్పుడు పక్కనున్నా అవమానమే అంటున్నాడు. ఏమైనా అయ్యిందా? అది నిన్న బర్త్డే పార్టీలో ఏయ్, ఏయ్, ఏం చేస్తున్నావే? గెలవాలి కదండి. అందుకే కోపంగా ఉన్నారు. అందులో నా తప్పేముందమ్మా? నీ తప్పేమీ లేకపోవచ్చు, కానీ అది తనకు అవమానమే కదా. ఏంటమ్మా, మీ అల్లుడిని వెనకేసుకొని వస్తున్నావా? హ, వెనకేసుకు రావడం కాదు, మీ ఇద్దరినీ చూస్తుంటే నాకు నా జీవితమే కళ్ళ ముందు కనిపిస్తోంది. మీ నాన్న కూడా ఇలాగే ఉండేవారు. నేనంటే ఇష్టం ఉండేదే కాదు, ఏం మాట్లాడినా నచ్చేదే కాదు. కానీ నిజమైన ప్రేమ ఎప్పటికైనా గెలుస్తుంది. ఆ ప్రేమే మీ నాన్నని మార్చింది. ఇప్పుడు నీ మనసులో చరణ్ మీద ఉన్న ఆ ప్రేమే తనలోనూ మార్పు తీసుకొస్తుంది. ఆ రోజు ఖచ్చితంగా మీరిద్దరూ హ్యాపీగా ఉంటారు. ఆ రోజు కోసమేనమ్మా నేను కూడా ఎదురు చూస్తున్నా. సరే, క్లాస్కి టైం అవుతుంది, పద. చరణ్తో పాటు పల్లవిని చూస్తుంటే అసలు నా కోపాన్ని ఆపుకోలేకపోతున్నాను. ఇంటి దగ్గరేమో తను చేదరించుకుంటున్నాడు, కానీ ఎందుకు కూడా బండి మీద తీసుకొచ్చాడు? ఇదంతా ముసల్దాని ప్లానింగ్ అయి ఉంటుంది. ఆవిడే పట్టుబట్టి పల్లవిని చరణ్తో పంపించుంటుంది. ముందా ముసల్దాన్ని లేపేస్తే సగం దరిద్రం పోతుంది. ఏయ్, నీకు గాని నాకు గాని టార్గెట్ ఆ పెద్దావిడ కాదు, ఆ పల్లవి. కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడుస్తున్నావా? అదేంటక్క, నువ్వే వచ్చి గుద్ది అలా అంటావు? చెంప పగలు కొడతా నిన్ను. ఏంటి చేయెత్తుతున్నావు? జూనియర్స్ మీద రౌడీజం చేస్తున్నావా? ఎవరు రౌడీజం చేసింది? కళ్ళు నెత్తి మీద పెట్టుకుని వచ్చి గుద్దేసింది తను, తెలుసా? లేదక్క,
తానే వచ్చి మమ్మల్ని గుద్దుకుంది, తిరిగి మమ్మల్ని కొట్టబోతుంది. మేము సీనియర్స్, గుద్దితే తప్పుకోవాలి, క్వశ్చన్ చేయకూడదు. సీనియర్సా? సీనియర్స్ అయితే మీరేం చేసినా పడాలా? చేసింది తప్పు, సారీ చెప్పడం మానేసి రెచ్చిపోతున్నారు. వీళ్ళ తరపున ఎవరు అడిగేవాళ్ళు లేరనుకుంటున్నారా? ఏంటి అడిగేవాళ్ళు? ఎవరు అడిగేవాళ్ళు? ఏం చేస్తావు నువ్వు? అక్షిత, ఏమైంది? చూడండి ఆంటీ, వీళ్ళు జూనియర్స్. మేమేదో మాట్లాడుకుంటూ వస్తుంటే వాళ్ళంతటి వాళ్లే వచ్చి గుద్దేశారు. ఇదేంటి అని అడిగితే వాళ్ళు బానే ఉన్నారు. ఇదిగో మధ్యలో ఈవిడ గారికి పొడుచుకొచ్చేసి ఛాలెంజ్లు చేస్తోంది. లేదండి, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. ఏయ్, ఎవరు ఎలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసు. ఏయ్, మీరేంటి సీనియర్స్తో గొడవ పెట్టుకుని అసలు ప్రశాంతంగా చదువుకుందాం అనుకుంటున్నారా? వెళ్ళండి ఇక్కడి నుంచి. చూడు, అక్షిత, భువన ఎలాంటి వాళ్ళో ఏంటో నాకు బాగా తెలుసు. వాళ్ళని అవమానించాలని చూస్తే నన్ను అవమానించినట్టే. అది కాదండి, జరిగింది. జరిగింది ఏదైనా జరగని, తప్పు వాళ్ళదే అవని, కానీ నువ్వు వాళ్ళని తప్పు పట్టడానికి వీల్లేదని చెప్తున్నాను. అర్థమైంది కదా? అర్థం కాకపోతే చెప్పు, అర్థమయ్యేలాగా చెప్పిస్తా. పద భువన. బాయ్ ఆంటీ, క్లాస్కి వెళ్తున్నాం. ఇదేంటి, తప్పు వాళ్ళు చేసినా అత్తయ్య వాళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు. అక్షిత, ఆ? నువ్వు కొంచెం చంటి పక్కన కూర్చో. ఆ, సరే. ఏంటి చరణ్, నా పక్కకొచ్చి కూర్చున్నా? ఇక్కడైతే కొంచెం కంఫర్ట్గా ఉంటుందని. అయితే నేను కోఆపరేటివ్ గానే ఉంటా. అదే, మనం ఫ్రెండ్స్ కదా. దొంగ మోహన్ దానా, నా మీద కోపంతో నన్ను అవాయిడ్ చేసి ఆయన వచ్చి అక్కడ కూర్చుంటే కంఫర్ట్ గా ఉందంటావా? కంఫర్ట్ గా చెప్తా నీ సంగతి. గుడ్ మార్నింగ్ మేడం. సిట్ డౌన్.